గాజాలో మళ్లీ మారణహోమం మొదలైంది. ఇజ్రాయెల్ సైన్యం జరిపిన దాడుల్లో 150 మందికి పైగా మృత్యువాత పడ్డారు. గాజా మొత్తాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంటామని ప్రకటించారు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు. లక్షిత ప్రాంతాలను స్వాధీనం చేసుకునే ఆపరేషన్ గిడియన్ చారియట్స్ ను తమ సైన్యం పూర్తి సామర్థ్యంతో కొనసాగిస్తుందని ఇజ్రాయెల్ సైన్యం చెబుతోంది. మరోవైపు ఇజ్రాయెల్ మిలిటరీ ఆపరేషన్ ప్రకటనతో హమాస్ కాస్తంత వెనక్కు తగ్గినట్లు కనిపిస్తోంది. ఎటువంటి ముందస్తు షరతులు లేకుండా అన్ని అంశాలపైన చర్చలకు సిద్ధమని ప్రకటించింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గకపోగా మరింత తీవ్రంగా మారాయి. ఇజ్రాయెల్ సైన్యం గాజాపై మరోసారి భీకరంగా విరుచుకుపడుతోంది. నిరాశ్రయులకు ఆశ్రయం కల్పిస్తున్న పలు నివాసాలు, శిబిరాలపై వైమానిక దాడులు జరపడంతో అక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనలతో నిలువున వణికిపోతున్నారు. ఇజ్రాయెల్ ఆర్మీ ఖాన్ యూనిస్, ఉత్తర గాజా, జబాలియాలోని శరణార్థి శిబిరాలు, నివాసాలపై భీకర వైమానిక దాడులు కొనసాగిస్తోంది. ఈ దాడుల్లో గత 24 గంటల వ్యవధిలో మహిళలు, చిన్నారులు సహా 150 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. దాడుల్లో వందలాదిగా గాయపడ్డారు. 4 రోజులుగా కొనసాగుతున్న దాడుల్లో మొత్తం 250 మంది మృత్యువాత పడ్డారని చెప్తున్నారు. ఇందులో ఒకే కుటుంబానికి చెందిన 9 మంది ప్రాణాలు కోల్పోగా 7 చిన్నారులు మరణించినట్లు అధికారులు పేర్కొన్నారు. 2023 అక్టోబర్ 7వ తేదీ నుంచి మొదలైన ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటి వరకు 53,000 మందికి పైగా చనిపోయినట్లు పాలస్తీనా ఆరోగ్య విభాగం వెల్లడించింది. వీరిలో అత్యధికులు మహిళలు, చిన్నారులేనని వివరించింది. క్షతగాత్రుల సంఖ్య లక్షల్లోనే ఉంటుందని పేర్కొంది. ఉత్తర, మధ్య గాజాలోని వారిని నివాసాలు, టెంట్లు విడిచిపెట్టి వెళ్లాలని హెచ్చరికలు చేస్తూ భీకర దాడులు కొనసాగిస్తున్న ఇజ్రాయెల్ ఆర్మీ కీలకమైన మరో ఆపరేషన్కి తెరతీసింది. మరోవైపు గాజా మొత్తాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంటామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వెల్లడించారు. ఇజ్రాయెల్, హమాస్ మధ్య ఉద్రిక్తతల వేళ గాజాలో మరోసారి దాడుల తీవ్రతను పెంచిన నేపథ్యంలో ప్రధాని నుంచి ఈ వ్యాఖ్యలు వెలువడ్డాయి. దౌత్య కారణాలకు లోబడి గాజాలో క్షామాన్ని నివారించాల్సిన అవసరాన్ని తాము గుర్తించామని తెలిపారు. మా పోరాటం తీవ్ర స్థాయిలో ఉంది. మేం పురోగతి సాధిస్తున్నాం. ఆ ప్రాంతం మొత్తాన్ని నియంత్రణలోకి తీసుకుంటాం. ఇందులో వెనక్కి తగ్గేదే లేదు. విజయం సాధించాలంటే మనల్ని అడ్డుకోలేరనే విధంగా వ్యవహరించాలి అని టెలిగ్రామ్ వేదికగా నెతన్యాహు ఒక వీడియోను పోస్ట్ చేశారు. కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగింపునకు హమాస్ అంగీకరించని కారణంగానే దాడుల్ని తీవ్రతరం చేసినట్లు ఇటీవల నెతన్యాహు వెల్లడించిన సంగతి తెలిసిందే. లక్షిత ప్రాంతాలను స్వాధీనం చేసుకునే ఆపరేషన్ గిడియన్ చారియట్స్ ని తమ సైన్యం పూర్తి సామర్థ్యంతో కొనసాగిస్తుందని రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కడ్జ్ వెల్లడించారు. మరికొద్ది రోజుల్లోనే వేలాదిగా ఇజ్రాయెల్ బలగాలు గాజాలో ప్రవేశించి ఆపరేషన్ మొదలుపెట్టనున్నాయి. తాజాగా గాజాలోని 2వ అతిపెద్ద నగరమైన ఖాన్ యూనిస్ సమీప ప్రాంతాలను ఖాళీ చేయాలని స్థానిక ప్రజలకు ఇజ్రాయెల్ మిలిటరీ తాజాగా ఆదేశాలు ఇచ్చింది. వాటిని ప్రమాదకరమైన పోరాట ప్రాంతాలుగా పరిగణిస్తున్నట్లు పేర్కొంది. మరోవైపు దోహాలో జరుగుతున్న చర్చల్లో హమాస్ బహిష్కరణ అంశాన్ని ఇజ్రాయెల్ తెరపైకి తీసుకొచ్చిందని తెలుస్తోంది. యుద్ధం శాశ్వతంగా ఆగాలంటే గాజా పాలన నుంచి హమాస్ వైదొలగాలని, ఆయుధాలు అప్పగించాలని, ఆ సంస్థ ఉగ్రవాదులంతా ఇతర దేశాలకు వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ డిమాండ్ చేస్తోంది. కాగా గాజా నుంచి వెళ్లటానికి, ఆయుధాల అప్పగింతకు తాము సిద్ధంగా లేమని హమాస్ చెప్పినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ మిలిటరీ ఆపరేషన్ ప్రకటనతో హమాస్ కాస్తంత వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది. ఇటువంటి ముందస్తు షరతులు లేకుండా అన్ని అంశాలపైన చర్చలకు సిద్ధమని ప్రకటించింది. ఖతార్ రాజధాని దోహాలో ఇజ్రాయెల్తో చర్చలకు హాజరవుతామని తెలిపింది. అయితే పాలస్తీనా ఖైదీల విడుదల, గాజా నుంచి ఇజ్రాయెల్ సైన్యం సంపూర్ణ ఉపసంహరణ తమ కీలక డిమాండ్లను స్పష్టం చేసింది. ఇజ్రాయెల్ చేస్తున్న వరుస భీకర దాడులతో పశ్చిమాసియా అడ్డుపడుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్న ప్రకటనలు మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. గాజాలోని 10 లక్షల మంది పాలస్తీనియన్లను శాశ్వతంగా లిబియాకు పంపించడానికి ట్రంప్ యంత్రాంగం కసరత్తు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ విషయంపై లిబియాతో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. ఇందుకు లిబియా అంగీకరిస్తే అమెరికా $1 బిలియన్ నిధులు విడుదల చేస్తుందని అంటున్నారు. గాజాలోని పాలస్తీనియన్లు ఖాళీ చేయాలని గతంలో ప్రతిపాదించిన ట్రంప్ తాజాగా పశ్చిమాసియా ప్రకటనలో భాగంగా మాట్లాడారు. అయితే ఈ విషయంపై ఇంకా అమెరికా, లిబియాల మధ్య తుది ఒప్పందం కుదరలేదని, ఇరు దేశాల మధ్య చర్చల గురించి ఇజ్రాయెల్కు ట్రంప్ తెలియజేశారని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. కాగా దీనిపై యుఎస్ ప్రభుత్వ ప్రతినిధి మాట్లాడుతూ ఈ నివేదికలు అవాస్తవమన్నారు. పాలస్తీనియన్లను తరలించే పరిస్థితి లిబియాలో లేదని అన్నారు. గాజాలో ఉద్రిక్తతల వల్ల నిరాశ్రయులుగా మారిన పాలస్తీనీయులకు అరబ్ దేశాలు ఆశ్రయం కల్పించాలని ట్రంప్ గతంలో ప్రతిపాదించినప్పటికీ ఆ దేశాలు దానిని వ్యతిరేకించాయని తెలిపారు. అమెరికా గాజాను స్వాధీనం చేసుకోవాలనుకుంటోందని ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ అనేకసార్లు పేర్కొన్నారు. గాజాలో ధ్వంసమైన భవనాల్ని పునరుద్ధరించి అభివృద్ధి చేస్తే అక్కడి ప్రజలకు అపరిమిత సంఖ్యలో ఉద్యోగాలు కల్పించవచ్చని తెలిపారు. గాజా ఫోటోలను చూశాను. అక్కడ ఒక్క భవనమూ లేదు. అన్ని కుప్పకూలాయి. ఆ శిథిలాల కిందే ప్రజలు ఉంటున్నారు.
ఇది అంగీకార యోగ్యం కాదు. గాజాను అమెరికా తీసుకోవాలని అనుకుంటోంది. స్వేచ్ఛ మండలంగా దాన్ని మలచాలి. గాజాకు సంబంధించి నాకు మంచి ఆలోచనలున్నాయి అని ట్రంప్ పేర్కొన్నారు.